ఓ దయానిధి, ఓ దయగలిగిన వాడా, నీళ్లు మాత్రమే తాగి తపస్సు చేస్తున్నావే, ఎంతో సత్వగుణంతో ఉన్నవాడివే, పాటు వచ్చిన జ్ఞాతిఘాతులు అని పిలిచింది. ఎంత గొప్ప పేరు పెట్టిందో! జ్ఞాతిఘాతులు అంటే, జ్ఞాతి అంటే తనతో పుట్టినవాడు. అన్నదమ్ములోకి పుట్టినటువంటి పిల్లల్ని జ్ఞాతి అని పిలుస్తారు. చేపల్లో లక్షణం ఉంటుంది. జ్ఞాతి దేనికి ప్రధానంగా చెప్పబడతాడు అంటే వైరానికి చెప్పబడతాడు. అన్నదమ్ముల మధ్య ఎంత ఐకమత్యత ఉంటుందో అన్నదమ్ముల పిల్లల మధ్య అంత వైరభావం ఉంటుంది సహజంగా. దీని జ్ఞాతి వైరమునకు ప్రసిద్ధి. ఈ చేపలకు ఉండే లక్షణం ఏమిటంటే అవన్నీ నీటిలో పుట్టినవే, కానీ జ్ఞాతి వైరం ఎప్పుడూ ఒకదాన్నొకటి తినేద్దామని చూస్తాయి. ఈ తినేద్దామని చూడడంలో ఏది దేన్ని తింటుంది అంటే పెద్ద చేప చిన్న చేపని తినేస్తుంది. పాటు వచ్చిన జ్ఞాతిఘాతులు పాపజాతి జుషంబులు. అయ్యో, మనతో కలిసి పుట్టింది మన అన్న, మన తమ్ముడు, మన అక్క, మన చెల్లి అని కూడా లేకుండా మింగేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి ఈ పాపజాతి చేపలున్నాయే, ఇవి కొండొక మీనుజాతి పిల్లల పట్టి వధింప చోటు వదిలి నీ దోసిని సొచ్చి వచ్చిన నన్ను, అవి అలా పట్టి పిల్లల్ని తినేస్తున్నాయి.